హలో అండి. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అడగదగిన బిట్స్ని చూద్దామండి. ఇది టెట్ మరియు డిఎస్సి వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర వైభవం పాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ రాష్ట్రకీర్తి, బి దేశభక్తి, సి సేవ, డి నైతిక విలువలు. ఆన్సరు ఆప్షన్ ఏ రాష్ట్ర కీర్తి. రెండోది, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటిలోని పాఠం ఈ క్రింది వాణిలో పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి గ్రహించిన పాఠం ఏమిటి అని అడిగారు. ఏ మాతృభూమి, బి శతక సౌరభం, సి నాయాత్ర, డి ఆంధ్ర వైభవం. ఆన్సరు ఆప్షన్ డి ఆంధ్ర వైభవం. మోదం పర్యాయ పదాలు గుర్తించండి. మోదం ఏ గృహం, ఆనందం, బి సంతోషం, ధరణి, సి సంతోషం, ఆనందం, డి క్షామం, కరువు. ఆన్సరు ఆప్షన్ సి సంతోషం, ఆనందం. సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన పదాలను ఏమంటారు? ఏ తత్సమాలు, బి తద్భవాలు, సి వికృతులు, డి నానార్థాలు. సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన పదాలను ఏ తత్సమాలు లేదా ప్రకృతులు అంటారు. తద్భవాలని వికృతులు అని కూడా అంటారు. దీని ఆన్సరు ఏ తత్సమాలు. ఐదోది, కొంత. దీనికి ప్రకృతి పదం ఏ కుండ, బి ప్రాంతం, సి ఆహారం, డి ఔషధం. దీని ఆన్సరు కొంత అంటే ప్రాంతం, ఆప్షన్ బి. తర్వాత, ఆడు నానార్థాలను గుర్తించండి. ఆడు ఏ దేశం, ప్రదేశం, ఆడవారు, బి ఆడవారు, చెలించు, నర్తించు, సి నర్తించు, విధం, న్యాయం, డి క్షీరం, ధర్మం, సీమ. దీని ఆన్సరు ఆప్షన్ బి ఆడవారు, చెలించు, నర్తించు. బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? సిపి బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? ఏ సుబ్రహ్మణ్య శాస్త్రి, బి వెలగపూడి కోదండరామ పంతులు, సి రావి శాస్త్రి, డి వీరేశలింగం పంతులు. ఆన్సరు ఆప్షన్ బి వెలగపూడి కోదండ రామ పంతులు. తర్వాత, మాతృభూమి పాఠం దీని నుంచి తీసుకున్నారు. మాతృభూమి పాఠం ఏ అనాథ, బి ఎదలో ముళ్ళు, సి కథా నిలయం, డి రాలిన పూలు. ఆన్సరు సి కథా నిలయం. తొమ్మిదది, భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన వారు. ఏ దల్బీర్ సింగ్, బి బిపిన్ రావత్, సి మధురికా రావత్, డి మన్మోహన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ బి బిపిన్ రావత్. ఉన్నత వ్యక్తిత్వం ఏ సమాసం? ఉన్నత వ్యక్తిత్వం ఏ సమాసం? ఏ బహువ్రీహి, బి కర్మధారయ, సి తత్పురుష, డి ఏది కాదు. ఆన్సరు ఆప్షన్ బి కర్మధారయ సమాసం, ఉన్నతమైన వ్యక్తిత్వం. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఇందులో ఉపమానాన్ని గుర్తించండి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఇందులో ఉపమానాన్ని గుర్తించండి. ఆన్సరు ముత్యాలు. ఏ ఆన్సరు ఏ ముత్యాలు. మనుల మూట శతక కర్త. ఏ కొండూరి వీరరాఘవాచార్య, బి గుండుపల్లి నరసమ్మ, సి మాచిరాజు శివరామరాజు, డి పక్కి అప్పల నరసయ్య. ఆన్సరు ఆప్షన్ సి
మాచిరాజు శివరామరాజు. తర్వాత కను నానార్థాలు. కను నానార్థాలు. ఏ చూచు ప్రసవించు నీరు. బి చూచు ప్రసవించు తెలియు. సి ధర్మం న్యాయం కోరిక. డి బుద్ధి తలపు ఇచ్చ. ఆన్సరు ఆప్షన్ బి చూచు ప్రసవించు తెలియు. తర్వాత పలాయనం పర్యాయ పదాలు. పలాయనం పర్యాయ పదాలు. ఏ పని పారిపోవడం. బి పారిపోవడం పరిగెత్తడం. సి వినడం విషయం. డి పారిపోవడం పరిహాసం. ఆన్సరు ఆప్షన్ బి పారిపోవడము పరిగెత్తడం. తర్వాత 3 అక్షరాల గణాలు ఎన్ని? ఏ 2, బి 4, సి 6, డి 8. ఆన్సరు డి 8. 3 అక్షరాల గణాలు 8. తర్వాత రావు కలం పేరుగా గల వ్యక్తి ఎవరు? ఏ పెరుమాళ్ళ మునెప్ప. బి బులుసు వెంకటరమణయ్య. సి గరికపాటి మల్లావధాని. డి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆన్సరు బి బులుసు వెంకటరమణయ్య. పంక్తి నానార్థాలు. పంక్తి నానార్థాలు. ఏ దిశ ఆశ్రయం. బి చూపు కప్పు. సి చిలక పలక. డి వరుస సేన. ఆన్సరు ఆప్షన్ డి వరుస సేన. తర్వాత భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్నిచ్చే పలుకుబడులు ఏమిటి? భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? ఏ సామెతలు. బి పొడుపు కథలు. సి జాతీయాలు. డి నానుడిలు. దీని ఆన్సరు ఆప్షన్ సి జాతీయాలు అంటారు. తర్వాత నదీ సవ్వడి ఏ సమాసం? నదీ సవ్వడి ఏ సమాసం? ఏ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. సి షష్ఠీ తత్పురుష సమాసం. డి ద్వంద్వ సమాసం. నదీ సవ్వడి నది యొక్క సవ్వడి. సి షష్ఠీ తత్పురుష. సందేశం పాఠం ప్రక్రియ ఏమిటి? సందేశం పాఠం యొక్క ప్రక్రియ. ఏ మాండలిక కథ. బి ఖండకావ్యం. సి వ్యాసం. డి కావ్యం. ఆన్సర్ ఆప్షన్ బి ఖండకావ్యం. పయనం పాఠ్యభాగ రచయిత ఎవరు? పయనం. ఏ సింగమనేని నారాయణ. బి జాషువా. సి సింగిరెడ్డి నారాయణరెడ్డి. డి శ్రీశ్రీ. పయనం ఏ సింగమనేని నారాయణ. రైతు బంధు ఎవరు? ఏ లాల్ బహదూర్ శాస్త్రి. బి చరణ్ సింగ్. సి మన్మోహన్ సింగ్. డి నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ బి చరణ్ సింగ్. ఆప్షన్ బి చరణ్ సింగ్. తర్వాత వర్తమానకాలిక అసమాపక క్రియ. వర్తమానకాలిక అసమాపక క్రియ. ఏ క్వార్థకం. బి శత్రర్థకం. సి చేకర్థకం. డి ఏది కాదు. ఆన్సరు ఆప్షన్ బి శత్రర్థకం. పుష్పలావికలు పుష్పలావికలు రచయిత ఎవరు? ఏ సిరివెన్నెల సీతారామశాస్త్రి. బి దేవులపల్లి కృష్ణశాస్త్రి. సి సయ్యద్ మహమ్మద్ ఆజం. డి శ్రీశ్రీ. పుష్పలావికలు. ఆన్సరు బి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఉత్తర పదం ప్రాధాన్యంగా గల సమాసం. ఉత్తర పదం ప్రాధాన్యంగా గల సమాసం. ఏ కర్మధారయ సమాసం. బి తత్పురుష సమాసం. సి ద్వంద్వ సమాసం.
డి ద్విగు సమాసం. ఆన్సరు ఆప్షన్ బి తత్పురుష సమాసం. మందార మాలిక విగ్రహవాక్యం రాయండి. మందార మాలిక. ఏ మందారం యొక్క మాలిక, బి మందారాలతో చేసిన మాలిక, సి మందారం కొరకు మాలిక, డి మందారం వలన మాలిక. మందార మాలిక మందారములతో చేసిన మాలిక. మందారములతో చేసిన మాలిక. ఆన్సరు ఆప్షన్ బి. ఇది తృతీయ తత్పురుష సమాసం. తర్వాత బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది ఏ అలంకారం? ఏ స్వభావోక్తి, బి అతిశయోక్తి, సి రూపకాలంకారం, డి దృష్టాంతాలంకారం. ఆన్సరు ఆప్షన్ బి అతిశయోక్తి అలంకారం. దేవి ప్రియగా పేరు పొందిన కవి ఎవరు? ఏ సయ్యద్ మొహమ్మద్ ఆజాం, బి షేక్ కాజా హుస్సేన్, సి వేటూరి ప్రభాకర శాస్త్రి, డి మామిడిపూడి వెంకట రంగయ్య. ఆన్సర్ ఆప్షన్ బి షేక్ కాజా హుస్సేన్. తర్వాత నిట్టూర్పు పదాన్ని విడదీసి రాయండి. ఏ నిట్టు ప్లస్ ఊర్పు, బి నిండు ప్లస్ ఊర్పు, సి నిడు ప్లస్ ఊర్పు, డి నిహు ప్లస్ ఊర్పు. నిట్టూర్పు ఆప్షన్ సి నిడు ప్లస్ ఊర్పు. నిట్టూర్పు. నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. కురు, చిరు, కడు, నడు, నిడు అనే శబ్దాలకు రా, డ ఈ అచ్చులకు రాకి, డాకి అచ్చుపరమైనప్పుడు దురుక్తటకారం ఆదేశంగా వస్తుంది. కురు, చిరు, కడు, నడు, నిడు వీటిల్లో బండిరాకి, డాకి ఈ రెండిటికి అచ్చుపరమైతే దురుక్తటకారం ఆదేశంగా వస్తుంది. తర్వాత నట్టిల్లు ఏ సంధి? నట్టిల్లు. ఏ ఆమ్లేడిత సంధి, బి వృద్ధి సంధి, సి ద్విరుక్త టకార సంధి, డి టుగాగమ సంధి. నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు. నట్టిల్లు ద్విరుక్త టకార సంధి. ఆన్సరు ఆప్షన్ సి. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం. ఇందులో అలంకారం ఏంటి? ఏ లాటానుప్రాస, బి అంత్యానుప్రాస, చి చేకానుప్రాస, డి యమకం. ఆన్సర్ లిపులు నేర్చుకున్నాం, మాటలు కూర్చుకున్నాం. ఆన్సర్ ఆప్షన్ బి అంత్యానుప్రాస. తర్వాత మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు అనేది ఏ కథ, బి కథానిక, సి ఆత్మకథ, డి వ్యాసం. ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మకథ. క్రింది వానిలో తిరుపతి వెంకట కవులను గుర్తించండి. ఏ దివాకర్ల తిరుపతి శాస్త్రి, బి ప్రభాకర శాస్త్రి, సి చల్లపిల్ల వెంకట శాస్త్రి, డి ఏఎన్సి. ఆన్సరు డి ఏఎన్సి అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రను చల్లపిల్ల వెంకట శాస్త్రి వీళ్ళిద్దరిని తిరుపతి వెంకట కవులు అంటారు. ఆ తర్వాత చెలియో చల్లకో పద్యం ఉన్న నాటకం ఏంటిది? ఏ భాగవతోద్యోగం, బి పాండవోద్యోగం, సి బొబ్బిలి పట్టాభిషేకం. ఆన్సర్ ఆప్షన్ బి పాండవోద్యోగం. వజ్జ ప్రకృతి పదం. ఏ బొజ్జ, బి కొండ, సి ఉపాధ్యాయుడు, డి అయ్య. వజ్జ అంటే ఆప్షన్ సి ఉపాధ్యాయుడు అని అర్థం. వజ్జ అంటే ఉపాధ్యాయుడు. ఒరే నిన్న రాధ ఊరెళ్ళిందిరా. ఈ వాక్యంలో రాధ ఏ ప్రథమ పురుష, బి మధ్యమ పురుష, సి ఉత్తమ పురుష, డి ఏది కాదు. ఆన్సరు ఏ ప్రథమ పురుష. సమదృష్టి పాఠం దేని నుంచి గ్రహించారు? ఏ హిందూ మహాసముద్రం, బి అల్పపీడనం, సి ఒరిచేను, డి తుమ్మెద. ఆన్సర్ ఆప్షన్ బి అల్పపీడనం. అవధాని పితామహ బిరుదంకితులు ఎవరు?
ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, బి సివి సుబ్బన్న, సి సింగిరెడ్డి నారాయణ రెడ్డి, డి మద్దూరి నగేష్. అవధాని పితామహ బిరుదాంకితుడు బి సివి సుబ్బన్న. తర్వాత గొప్పవాడు కదా, విడదీసి రాయండి. ఏ గొప్ప ప్లస్ వాడు కథ, బి గొప్పవాడు ప్లస్ గద, సి గొప్పవాడు ప్లస్ కథ, డి గొప్పవాడు ప్లస్ కథ. దీన్ని విడదీస్తే ఆప్షన్ సి గొప్పవాడు ప్లస్ కథ. గొప్పవాడు గద, గసడ దవాదేశ సంధి. కొలువు చేసి సంధిని గుర్తించండి. కొలువు చేసి ఏ యనాదేశ, బి టొగాగమ, సి గసడ దవాదేశ, డి టొగాగమ. ఆన్సరు ఆప్షన్ సి గసడ దవాదేశ సంధి. కొలువు ప్లస్ చేసి, కొలువు చేసి. అసాధ్యం సమాసం. ఏ బహూరిహి, బి నైన్ తత్పురుష, సి విశేషణ పూర్వపద కర్మధారయ, డి ద్విగు. అసాధ్యము సాధ్యము కానిది, కానిది అనొస్తే బహూవ్రీహి, కానిది అనొస్తే నైన్ తత్పురుష, ఆప్షన్ బి. బహూవ్రీహిలో అయితే కలది కలవాడు వస్తాయి. తర్వాత 42వది. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఇందలి అలంకారం. ఏ వృత్యానుప్రాస, బి లాటానుప్రాస, సి చేకానుప్రాస, డి అంత్యానుప్రాస. ఆన్సర్ ఆప్షన్ ఏ వృత్యానుప్రాస. ఆతిథ్యం రచయిత ఎవరు? ఏ నన్నయ, బి తిక్కన, సి ఎర్రన, డి పెద్దన. ఆన్సర్ ఆప్షన్ బి తిక్కన. తర్వాత పులుగులు అనగా ఏ పురుగులు, బి దీపాలు, సి పక్షులు, డి రెక్కలు. పులుగులు అనగా సి పక్షులు అని అర్థం. తర్వాత కళాకారులు నోరు తెరిచి మాట్లాడకుండా చేసే నృత్యం ఏమిటి? ఏ భరతనాట్యం, బి కథాకళి, సి భాంగ్రా, డి ఒడిస్సీ. ఆన్సరు ఆప్షన్ బి కథాకళి. దండారీ నృత్యం ఈ నృత్యంలో భాగం. దండారీ నృత్యం ఈ నృత్యంలో భాగం. ఏ ఒడిస్సీ, బి గుస్సాడి, సి హరికథ, డి భాంగ్రా. దండారీ నృత్యం గుస్సాడి నృత్యంలో భాగం. ఆన్సరు ఆప్షన్ బి. అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఇక్కడ ఆప్షన్లు తప్పు ఇచ్చాను. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏప్రిల్ 29వ తారీఖు. ఏప్రిల్ 29వ తారీఖు. 48వది. భాంగ్రా నృత్యం ఈ రాష్ట్రానికి చెందింది. ఏ గుజరాత్, బి పంజాబ్, సి ఒరిస్సా, డి తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ బి పంజాబ్. గోటిపువ అనగా ఏ నాట్యం, బి బాలుడు, సి బాలిక. ఆన్సరు గోటిపువ అంటే బాలుడు అని అర్థం ఒడిస్సీ నృత్యంలో. హరికథా పితామహుడు ఎవరు? ఏ కృష్ణయ్యార్, బి ఆదిభట్ల నారాయణదాసు, సి అరుండేల్, డి బాల సరస్వతి. ఆన్సర్ ఆప్షన్ బి ఆదిభట్ల నారాయణదాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.